గురుగారు, నవరాత్రులు అంటే ఏంటి? వాటి విశిష్టత అంటే ఏంటి? ఈసారి దసరా ఎప్పుడొచ్చింది? మరి నవరాత్రులు మనకి ఈసారి ఎప్పటి నుంచి ప్రారంభమైపోతున్నాయి? అలాగే పూజ చేసుకోవడానికి అనువైన సమయం ఏంటిది గురుగారు? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. నవరాత్రులు మానవ జీవితంలో ఆనందంగా జరుపుకునేటటువంటివి, ఆహ్లాదకరంగా జరుపుకునేటటువంటి, మన యొక్క పాపాలను దూరం చేసుకోవడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మనకు ఏర్పడినటువంటివి ఈ నవరాత్రులు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ జగన్మాత ఆది పరాశక్తి మానవాళి యొక్క సంరక్షణ కోసం అందించినటువంటివే ఈ నవరాత్రులు. ఈ నవరాత్రుల్ని మనం ఎంత సంతోషంగా జరుపుకుంటే అంత ప్రభావాన్ని మనకు చూయించేటటువంటిది. అలాగే ఈ సృష్టిలో అమ్మా అన్న వెంటనే కరుణించేటటువంటి తల్లి జగన్మాత ఆదిపరాశక్తి. ఆ తల్లి యొక్క ఉత్సవాలు, నవరాత్రులు మనము ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎంత నిష్టగా చేసుకుంటే అంత పరమార్థం అనేటది మాకు అర్థమవుతుంది. ఎంత భక్తితో చేసుకుంటే ఆ తల్లి మన మీద అంత కరుణ చూపిస్తూ ఉంటుంది. అలాగే మన సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో ఏంటి అంటే, ఏ పండగైనా సరే, ఏ విశేషమైనా సరే భక్తి భావనతో ముడిపడి ఉన్నటువంటిదే మన సనాతన ధర్మము. అందులోనూ ఆ భక్తి వెనక, మనం చేసుకునే పండగ వెనక పురాణ గాథలుంటాయి, ఇతిహాసాలుంటాయి, చరిత్ర ఆధారాలుంటాయి, డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఇన్ని ఆధారాలతో కూడుకొని ఉన్నటువంటిదే మన సనాతన ధర్మం, హైందవ ధర్మం. ఈ నవరాత్రులు ఎందుకు విశేషమైనటువంటివి అని అంటే గనక, శుంభ నిశుంభులను, మహిషాసురుణ్ణి, అలాగే ఇలా ఎంతోమంది రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది కాబట్టి ఈరోజు మానవులం మనం ఈ రకంగా బ్రతకగలుగుతున్నాం. ఆ తల్లి యొక్క చల్లని చూపు, సృష్టికి ఏదైనా ఆపత్కాలం వచ్చింది, సృష్టికి ఏదైనా ఇబ్బంది జరిగింది అంటే మొట్టమొదటిగా స్పందించేటటువంటి తల్లి ఆ జగన్మాత ఆది పరాశక్తి. సృష్టిలో ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దాన్ని సమూలంగా నాశనం చేసేటటువంటి తల్లి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆది పరాశక్తి అని చెప్పుకోవచ్చు. ఇటు మానవులకే కాదు, దేవతలకు కూడా ఏదైనా కష్టం వచ్చింది అంటే ఆ దేవతలు కూడా మొరపెట్టుకునేటటువంటిది ఆ జగన్మాత ఆది పరాశక్తి చరణాల దగ్గరే. అందుకే నవరాత్రులు అనేటటువంటివి మనం ఎంత చక్కగా చేసుకుంటే, మనం అది ఎంత భక్తి భావనతో చేసుకుంటే, అమ్మవారు ఉన్నది, నిజంగా అమ్మను పూజిస్తే మన జీవితం చరితార్థం అయిపోతుంది అని అనుకుని విశ్వాసంతో మనం పూజ చేస్తే గనక మన జీవితంలో కాదు, లేదు, రాదు అనుకునేటటువంటి ప్రశ్నలకు అసలు తావే ఉండదు. అందుకే అమ్మవారి యొక్క ఉత్సవాలు, ఆశ్వేజ మాసంలో వచ్చే ఈ శరద్ ఉత్సవాలు విశేషంగా అమ్మవారికి అంకితం చేయబడినటువంటి రోజులు. ఈ రోజులలో మనిషి మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా మధుమాంసములు పక్కన పెట్టేసేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని శరణు అని వేడుకున్నటువంటి వారికి ఆ తల్లి ఎప్పుడూ చల్లని చూపు కురిపిస్తుందండి. గురుగారు, ఈసారి దసరా ఎప్పుడు వచ్చింది? నవరాత్రులు ఈసారి మనకి ఎప్పటి నుంచి మొదలవబోతున్నాయి? అలాగే పూజకి అనువైన సమయం ఏమిటిది? మనకు దసరా నవరాత్రి ఉత్సవాలు మనకు అక్టోబర్ మాసంలో 3వ తారీఖు నుండి నవరాత్రి ఉత్సవాలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి. కలశస్థాపన అంటాం. ఆశ్వీజ మాసం శరత్ నవరాత్రి ఉత్సవాలు మనకు వచ్చే నెల 3వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ 3వ తారీఖు నుండి మనకు 13వ తారీఖు వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు అనేటటువంటివి నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు 9 శక్తులు, 9 రూపాలుగా, వివిధ రూపాలలో మనకు దర్శనం ఇచ్చేటటువంటి తల్లి ఆ జగన్మాత. అయితే వేదమునందు, శాస్త్రమునందు మనకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, అమ్మవారి యొక్క రూపాలు శ్లోక రూపకంగా మనకు వివరించడం జరిగింది. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేషు, షష్టౌ కాత్యాయని, సప్తమం కాలరాత్రి చ, అష్టమం మహాగౌరి, నవమం సిద్ధిదాత్రి చ, దశమంతు మహాదేవి అనేటటువంటి శ్లోకయుక్తంగా మనకు అమ్మవారి యొక్క రూపాలు అనేటటువంటివి మనకు అందించడం జరిగింది. ఆ శ్లోకాల రూపంలో అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుంది, బ్రహ్మచారిణి అవతారం ఏంటి, అలాగే కూష్మాండ అవతారం ఏంటి, కాళరాత్రి అవతారం ఏంటి, ఇలా ఒక్కొక్క అవతారంకి ఒక్కొక్క రూపాన్ని వర్ణించడం జరిగింది. మనం ఇప్పుడు అనేక రూపాల్లో అమ్మవారిని కొలుస్తున్నాము. మనకి ఏమేమి రూపాలు చెప్తూ ఉంటారంటే, మహాలక్ష్మి అవతారం అని చెప్పేసి, అలాగే స్వర్ణ కవచ అలంకార యుక్తంగా చూపిస్తూ ఉంటాము. బాలా త్రిపుర సుందరి దేవిగా, లలితా పరమేశ్వరి అమ్మవారిగా, సరస్వతీదేవి యొక్క అవతారం, ఇలా
అమ్మవారి యొక్క రూపం వర్ణించడానికి ఒక రూపం అంటూ సరిపోదు. మనం ఏ పేరుతో పిలిచినా, ఏ నామముతో కొలిచినా శక్తి అనేటటువంటిది ఒకటే. ఇక్కడ పిలిచే పేర్లు వేరైతుండొచ్చు, కానీ శక్తి మాత్రం ఒకటే. ఎలా శక్తి ఒకటి అని అంటే, ఒక మంచినీరు ఉందనుకోండి, ఒక్కొక్క భాషలో దాన్ని ఒక్కొక్క రకంగా పిలుస్తారు, కానీ వస్తువు పరిమాణం ఒకటే కదా, ఆ వస్తువు ఒకటే కదా. అంటే మనం పిలుచుకునేటటువంటి భాషలలో, మనం కొలిచేటటువంటి తల్లులలో పేర్లు వేరైనంత మాత్రాన, రూపాలు వేరైనంత మాత్రాన కొలిచే శక్తి ఒకటే. కాకపోతే సనాతన ధర్మము, శాస్త్రము కొన్ని ఏంటి అంటే డాక్యుమెంటరీ ప్రూఫ్గా అమ్మవారి యొక్క పేర్లు, అమ్మవారి యొక్క అవతారం ఇగో ఫలానా ఈ కంటెంట్లో ఉంటాయి, దీని రూపకంగానే అమ్మవారిని మనం శక్తిని పూజించాలి అనేటువంటి పద్ధతులు కొన్ని చెప్పారు. కానీ ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసము, ఏ పేరుతో పిలిచినా, ఏ రూపముతో కొలిచినా అమ్మవారి యొక్క వైభవం ఒకటే. అమ్మవారిచ్చే కరుణ, కటాక్షము అన్నీ ఒకటే రకంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే మనం పిలుచుకుంటామో అది అంతా కూడా అమ్మవారి యొక్క శక్తి ముందర, అన్నీ కూడా మనం అందరం ఎవరైనా అమ్మవారి శక్తి ముందర చిన్నవాళ్ళమే. కనుక ఇవి 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 13వ తారీఖు రోజు మనకు ఎండ్ అవుతూ ఉంటాయి. పూజ చేసుకోవడానికి అనువైన సమయం ఏంటి గురుగారు? అలాగే 9 రోజులు మనం సమర్పించాల్సిన నైవేద్యాల గురించి కాస్త మాకు వివరించండి. ఇక్కడ అమ్మవారి యొక్క నవరాత్రులు అంటే, నవ అంటే సంస్కృతం 9 అని అర్థం. అంటే 9 రాత్రుల కాలంలో చేసుకునేటటువంటి పూజయే అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు. అయితే ఇక్కడ ఉదయకాల పూజ కంటే అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి పూజ రాత్రి సమయంలోనే విశిష్టం. అమ్మవారికి ఉదయకాలం ఏంటి, నిత్య పూజ. మనం ఇంట్లో ఎట్లా అయితే పూజ చేసుకుంటామో ఆ టైం, ఆ వేలో అమ్మవారిని పూజించవచ్చు. కానీ అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు ఎప్పుడు జరుగుతాయంటే రాత్రి సమయంలో జరిగేటటువంటి పూజలు చాలా విశేషమైనటువంటివి. అయితే ఈ రాత్రి పూట జరిగేటటువంటి విశేషమైనటువంటి పూజల్లో ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తూ ఉంటారు. అమ్మవారికి తమలపాకుల పూజ అని చేస్తూ ఉంటాము, సౌభాగ్యం కోసం గాజుల పూజ అని చెప్పేస్తూ ఉంటాము, అలాగే విద్య కోసం సరస్వతీదేవి అమ్మవారికి పుస్తకాల పూజ అని చెప్పి చేస్తూ ఉంటాము, అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేక పూజ చేస్తూ ఉంటాము, శాకంభరీ పూజ చేస్తూ ఉంటాము. ఇలా అమ్మవారికి అనేక రూపాలలో ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని కొలిచే విధానంలో ఎలా ఉంటుంది అంటే ప్రాంతీయాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి మనకు అన్ని పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చేసే పద్ధతి ఇంకోళ్ళు చేయకపోవచ్చు, వాళ్ళు చేసే పద్ధతి మనకు తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే కనుక ఆచారము ప్రాంతీయాన్ని బట్టి, అలాగే ఆ ప్రాంతీయాన్ని బట్టి వ్యవహారాదులు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మన తెలంగాణలో అనుకోండి, అమ్మవారి యొక్క అవతారాలు అందరూ కూడా దేన్ని ఫాలో అవుతారంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో ఎలాంటి కైకర్యాలు జరుగుతాయి అలాంటి విధంగా మన తెలంగాణలో ఫాలో అవుతూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి యొక్క తత్వం, విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క వైభవం ఎలాగైతే ఉంటుందో అక్కడ ఏవేవైతే పూజలు చేస్తుంటామో అమ్మవారికి ఆయా పూజలు చేస్తూ ఉంటాము. ఇక్కడ అమ్మవారి యొక్క పూజ చేసే విధానాల్లో అమ్మవారికి రోజు కట్టే చీర దగ్గర నుండి అమ్మవారికి వేసే గాజుల వరకు ప్రతిరోజు ఎవ్రీడే అమ్మవారు ఒక చక్కనైనటువంటి ఆకృతిలో, చక్కనైనటువంటి రూపకంగా, సాక్షాత్తు ఆ జగన్మాతను చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత విశేషంగా దర్శనమిచ్చేటటువంటి తల్లి ఆ జగన్మాత ఆదిపరాశక్తి. ఈ నవరాత్రుల్లో గొప్పతనం ఏంటి అంటే నువ్వు నిష్కల్మషమైనటువంటి మనస్సుతో నువ్వు ఆ తల్లిని నమ్మి పూజ చేశావు లేదా దీక్ష తీసుకున్నావు. ఇప్పుడు చాలామంది నవరాత్రులు వచ్చాయంటే దీక్ష తీసుకుంటారు, మాల వేసుకుంటారు, భవానీ మాల వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఒకే విషయం చెప్తున్నాను, మనం మాల వేసుకోవడమే కాదు ఎంత నిష్టగా ఉన్నాము. ఇప్పుడు మామూలుగా మాల లేనటువంటి మాల గురించి కూడా నేను ఒక వీడియో చెప్తాను, మాల వేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, మాల లేకపోతే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేది కూడా మనం ఒక వీడియో చేద్దాం. అది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మాల వేసుకుంటున్నారు కానీ సరైనటువంటి పద్ధతులు పాటించడం లేదు, నియమాలు ఏవైతే ఉన్నాయో పాటించడం లేదు. చాలామంది ఇక్కడ అమ్మవారి మాల అంటే అంత చిన్న విషయం, ఆషామాషి వ్యవహారం కాదు. ఎంత నిష్ట మాల అనేది ఎందుకు వేసుకుంటాము, మనలో ఉన్నటువంటి భక్తి చైతన్యాన్ని పెంచడానికి మాల వేసుకుంటూ ఉంటాము. మనం రోజు చేసే నిత్యవారి కర్మలను అధిగమించడానికి మాల వేసుకుంటాం. మనము రోజువారిలో మనం ఎప్పుడంటే అప్పుడు నిద్రపోతాము, ఎప్పుడంటే అప్పుడు భోజనం చేస్తాము, ఎప్పుడంటే అప్పుడు మనం లేనిపోని మాటలు మాట్లాడుతుంటాము, ఎంజాయ్ చేస్తాం, సినిమాలకు వెళ్తాం, షికారుకి వెళ్తాం. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి మాల ధరిస్తాడో వాటన్నిటికీ అతీతంగా ఉండాలి అనేటటువంటి తెలియజేసేటటువంటిదే మాల.
ఇక్కడ మాల ఏదో ఊరికే షోపుటప్ కోసమో లేదా అలంకరణ వస్తువో అనేటువంటిది కాదు. నువ్వు ఒకసారి ఒక దీక్ష తీసుకున్నావు అని అంటే తప్పకుండా ఆ దీక్షలో నియమాలు పద్ధతులు పాటిస్తేనే నువ్వు మాల ధరించడానికి అర్హుడివి అవుతావు తప్ప ఏదో నలుగురు వేసుకున్నారు కదా, లేదు మా ఫ్రెండ్ వేసుకుంటున్నాడు కదా నేను కూడా వేసుకున్నాను, అతను నాకు కొంచెం సోపతిగా ఉంటాడు లేదా అతను నాకు కొంచెం సహాయంగా ఉంటాడు, అలా వేసుకోకూడదు. నువ్వు నిజంగా మాల వేసుకుంటున్నావు అంటే నువ్వు ఆ కఠిన చర్యలకు నువ్వు అర్హుడుగా కావాలని అమ్మవారు పరీక్ష పెడుతుంది. ఏదో మాల వేసుకున్నామంటే ఊరికే వేసుకో, అమ్మవారు పరీక్ష పెడితేనే మాల వేసుకోవడానికి అధికారం వస్తుంది. ఈరోజు నేను మాల వేసుకుంటాను అని అంటాను, కానీ ఆ టైంలో ఆ పరిస్థితులు నాకు వేసుకోవడానికి అధికారం రాకపోవచ్చు, లేదా నాకున్నటువంటి సమస్యలకరంగా నేను మాల వేసుకోకపోవచ్చు. కనుక మాల అనేటటువంటి వేసుకున్న సమయంలో మనం చాలా జాగ్రత్తగా నిష్టగా ఉంటే మాల వేసుకోవాలి. దానికి ఇంకా ఎన్నో నియమాలు ఉన్నాయి, ఆ తర్వాత ఎపిసోడ్లో మనం చూసుకుందాము. ఇప్పుడైతే ఇలాంటి పద్ధతులు అనేటటువంటి అమ్మవారి యొక్క దీక్షలోనే ఉంటూ ఉంటాయి. అలాగే ఈ దసరా నవరాత్రోత్సవాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపకంగా అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాము. అమ్మవారికి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం చెప్పడం జరిగింది. పులిహోర పెడతాము, దద్దోజనం పెడతాము, చక్కెర పొంగలి పెడుతూ ఉంటాము, బూరెలు పెడుతూ ఉంటాము, అలాగే ఈ యొక్క శనగల ప్రసాదం పెడుతూ ఉంటాము. ఇలా అమ్మవారికి 9 రకాలు. ఇక్కడ నేను ఒకటే విషయం చెప్తాను, ప్రసాద విషయంలో కానివ్వండి, అలాగే అమ్మవారికి చేసే అలంకరణ విషయంలో కానీ మన స్తోమత ఎంత ఉందో అంత మాత్రమే ఆచరణ చేసుకోవాలి. ఎవరో ఏదో చేశారని చెప్పేసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాడు అది చేస్తాను ఇది చేస్తాను. ఇక్కడ నైవేద్య విషయం అమ్మవారు ఇది పెడితేనే తింటా అని ఏ శాస్త్రంలో చెప్పలేదు. చాలామంది నైవేద్య విషయాల్లో పొరపాట్లు ఏం చేస్తారంటే ఆ అమ్మవారికి ఈరోజు ఇదే నైవేద్యం పెట్టాలి అనేటటువంటిది అది మనం సృష్టించుకున్నది, మానవుడు సృష్టించినటువంటిది మాత్రమే తప్ప ఇక్కడ వేదం నందు శాస్త్రం నందు అమ్మవారికి నైవేద్యం ఏదైనా మధుమాంసాలు తప్ప సాత్వికమైనటువంటి ఆహారం అమ్మవారికి ఏదైనా పెట్టవచ్చు. సిరా నైవేద్యం పెట్టవచ్చు, తర్వాత చక్కెర పొంగలు పెట్టవచ్చు, దద్దోజనం, పాయసం, ఇలా ఎన్నో రకాలైన నైవేద్యాలు ఉన్నాయి. అందరూ వాళ్ళకు తోచినటువంటి విధంగా వాళ్ళు నైవేద్యాలు పెడతారు. లేదు నువ్వు ఇదే రోజు ఇదే నైవేద్యం పెట్టాలి అని అంటే సరిగ్గా ఆ టైంకి తెలియదు, చేసిన నైవేద్యం పాడేయడు కదా, ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు. కాబట్టి నైవేద్యాల విషయాలలో కూడా అందరికీ అపోహ వద్దు, అపనమ్మకం వద్దు. నీకు ఏది తోచితే అది నైవేద్యం పెట్టు, ఆ నైవేద్యం ప్రసాదం అనుకొని పెట్టు, మళ్ళీ ఆ ప్రసాదాన్ని నువ్వు భక్తితో స్వీకరించు, అది ప్రసాదం అవుతుంది. కనుక నైవేద్య విషయంలో ఏదైనా నైవేద్యం పెట్టండి. నీకు స్తోమత లేదా కాస్త చక్కెర తీసుకొని వెళ్ళి పెట్టండి. భగవంతుడు అందరికీ సమానమే, ఇక్కడ ఉన్నవాడికి ఒకలాగా లేనివాడికి ఒకలాగా ఆ కరుణా కటాక్షలు అనేటివి ఉండవు. నువ్వు మనస్సు నుంచి వచ్చే భక్తి భావాన్నే దానికి ప్రధానమైనటువంటిది తప్ప నువ్వు చేసే హంగులు హార్బాటలకు అమ్మవారు ఎప్పుడూ పొంగిపోదు. నువ్వు భక్తితో చేస్తున్నావా లేదా, నువ్వు ప్రేమతో చేస్తున్నావా లేదా, నువ్వు నా మీద నమ్మకంతో చేస్తున్నావా లేదా, ఎవరైనా ఏదైనా వాళ్ళు ఇది చేస్తున్నా అని చెప్పి నువ్వు ఇది చేస్తున్నావు. కాంపిటీషన్ వద్దు, అమ్మవారి విషయంలో కాంపిటీషన్ వద్దు. అమ్మవారి విషయంలో నువ్వు వాళ్ళు ఏదైనా చేసుకొని నా స్తోమత ఇంతమ్మ, నా భక్తి ఇంత ఉంది, ఇదిగో ఇది సమర్పిస్తున్నానని చెప్పి భక్తితో పెట్టు. అక్కడికి వచ్చి అమ్మవారు కూర్చుంటుంది, అక్కడ ఎక్కడో ఉండదు అమ్మవారు. భక్తి ఎక్కడైతే ఉంటుందో, విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసి కూర్చుంటుంది. అది తెలుసుకుంటే అమ్మవారి యొక్క నవరాత్రులు సజావుగా ఈజీగా వెళ్ళిపోతాయండి. దసరా నవరాత్రుల గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు. శ్రీమాన్.